ఈ క్లాన్ కి ఒక్క రెస్పాన్సిబిలిటీ వచ్చింది, దట్ వాస్ కుకింగ్. పొద్దున్న బ్రేక్ఫాస్ట్ మీ క్లాన్ వాళ్ళు ఎందుకు చేయలేదు, పక్క క్లాన్ వాళ్ళు ఎందుకు చేశారో నాకు తెలియదు. ఇప్పుడు నేను చెప్పే పాయింట్ లో వన్ ఆఫ్ ద మెయిన్ పాయింట్స్ ఏంటంటే, నువ్వు నాన్ స్టాప్ మాట్లాడుతూనే ఉంటావు సైంటిస్ట్ అని నువ్వు అది చెప్తున్నప్పుడు ఎదుటి వాళ్ళు ఏం చెప్తున్నారు అది వినాల్సింది కూడా ఉంది. చూడు సీను, అవతల వాడు చెప్పేది ముందు వినాలి, తర్వాత మాట్లాడాలి. కొంచెం రెస్పాన్సిబిలిటీ తీసుకుని మేము యునైటెడ్ గా ఉందాం అని అనుకునేది రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతా. మొన్న మీ టవల్ ఆదిత్యన్న వాడారు కదా, అది టవల్ మీరు ఉతుక్కొని వాడుకోవచ్చు కదా, మరి ఎందుకు ఆదిత్యన్న దగ్గరకు వచ్చి అంత గొడవ చేశారు? నీకెలా నీ టవల్ వాడితే నచ్చదో, నాకు అలా ఒకరు చెత్త బుట్టలో చేయి తీసి పెడితే నచ్చలేదు. ఈ నచ్చడం సచ్చాకంటే మీకు నచ్చింది చేసుకోండి. నువ్వు చేస్తావేమో, నీ చేయికి దుమ్ము తగిలినా నువ్వు తీసి పెడతావేమో, అంత ఉన్నదాన్ని టవల్ కూడా వాడచ్చు. మరి వాడలేనప్పుడు ఇంకొకరి నుంచి నువ్వు అది ఎక్స్పెక్ట్ చేయకూడదు. నేను తప్పు చేస్తే ఐ విల్ సే సారీ, నేను తప్పు చేస్తే సారీ చెప్తా, అది నా పర్సనాలిటీ. తప్పు చేయకపోతే నేను తగ్గను. మై సెకండ్ నామినేషన్ ఇస్ అంతులేని వీరులు చీఫ్. ఎందుకంటే ఐ ఫీల్ పర్సనలీ మీరు చీఫ్ గా ఫెయిల్ అయ్యారనిపిస్తుంది. డ్రీమ్ క్రష్ చేసిన రోజు మీరు ఇద్దరు కలిసి డిసిషన్ తీసుకున్నారు, రెస్పాన్సిబుల్ గా ఉండాలి చీఫ్ అంటే. సో మందులో 1,00,000 అంటాం, పొద్దున గుర్తుంటాయి ఏంటి? ఇప్పుడు వీ హ్యావ్ అ గుడ్ బాండింగ్. అది గేమ్ తో కాకుండా నిఖిల్ అనే పర్సన్ కి, సోనియా అనే పర్సన్ కి ఒక ఫ్రెండ్షిప్ బాండ్ మన పర్సనల్ గా మనం బాండ్ చేసుకున్నాం. మీరిద్దరు మంచి ఫ్రెండ్స్ అయిపోయినట్టున్నారు. వీడితోనా సమస్య లేదు, అవకాశం కోసం ఎదురు చూస్తున్నా. ఫర్నిచర్ పైన షూస్ పెట్టుకొని కాళ్ళు వేసుకొని కూర్చుని. ఏ ఫర్నిచర్? నువ్వు సోఫా పైన. అక్కడ పెట్టకూడదు ఎవరు చెప్పారు? దట్స్ వాట్ ఐ వాంట్. మీరు కావాల్సిన టైంలోనే మాట్లాడుతున్నారు, ఒక్కొక్క చోట్ల మీరు మాట్లాడట్లేదు. ఇప్పుడు వద్దు, అప్పుడు ఎందుకు మాట్లాడాలి? స్ట్రోక్ మీద స్ట్రోక్, అనవసరంగా ఎదవనైపోయానన్న. నాకు మీ మీద ఒపీనియన్ ఏంటంటే మీరు సేఫ్ గా ఆడట్లేదు. అది సేఫ్ గా ఆడట్లేదా? నో సారీ, సేఫ్ గా ఆడుతున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారు రా బాబు మీరంతా? అరే ఇంకేం పని? ఇన్వాల్వ్మెంట్ కావాలి. ఏం పని? నా పర్స్పెక్టివ్ లో ఇంకా ఇన్వాల్వ్మెంట్ కావాలనిపించింది కాబట్టి. దేంట్లో బ్రో అది చెప్పండి. నామినేట్ అయిన సభ్యులు మణికంఠ, ప్రేరణ, పృథ్వీ, ఆదిత్య, నిఖిల్, సీత, శేఖర్ భాష, నైనిక. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఓట్ ఫర్ మీ. యష్మి, మీరు పెద్ద క్లాన్ కి చీఫ్ అయిన కారణంగా మీకు ఒక స్పెషల్ పవర్ లభిస్తుంది. ఏమిటది? నామినేట్ అయిన సభ్యుల్లోంచి ఒకరిని సేవ్ చేసి, నామినేట్ అవ్వని వారిలోంచి ఒకరిని నేరుగా నామినేట్ చేయండి. నేను ప్రేరణని సేఫ్ చేస్తాను బిగ్ బాస్. మళ్ళీ మొదలెట్టారా? బతకనేరా మమ్మల్ని? సో నా ప్రకారం ఆ నామినేషన్ కరెక్ట్ కాదు. సో అందుకే నేను ప్రేరణని సేవ్ చేస్తున్నాను బిగ్ బాస్. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. నేను విష్ణుప్రియని నామినేట్ చేస్తున్నాను. తొక్కేశారమ్మా, లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. నామినేషన్ ప్రక్రియ ఇంతటితో పూర్తయింది, మీరిక వెళ్ళొచ్చు. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. మళ్ళీ వాడికి పాయింట్ దొరకలే, టైంకి దొరికేసరికి నువ్వైతే అర్థం చేసుకుంటావు అని చెప్పేసి నీకేసాడు. ఆడోళ్ళు జోలికి వెళ్ళను, వీళ్ళు ఆడోళ్ళు కాదు, తోడేళ్ళు. మగాలను సర్వనాశనం చేయడానికే దేవుడు వీళ్ళని పుట్టించాడు. అయితే లేరా ఛాన్స్ ఇద్దాం అంతే, ఇంకేం చేయలేము. చాలా ఇంకా మనకంటే ఇంకా ముందు పోవాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళు పోయేంత వరకు మనం సేఫే. పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే. చాలా గొప్ప సిద్ధాంతి అని చెప్పినట్టే జరిగిపోతుంది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. ఇంకొక 1 వీక్ కొంచెం చూద్దాం అన్ని, కొంచెం డెవలప్ అవుతానంటే ఓకే, లేకపోతే లైట్ తీసుకోవడమే అంతే, ఇంకేం చేస్తాం. నువ్వు పెద్ద అపరిచితుడు, అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. పాయింట్ దొరకలేదే అనుకో, నామినేషన్లో వచ్చినప్పుడు నామినేషన్లో వాళ్ళు ఇచ్చిన పాయింట్స్ అయినా కొన్ని, ఆ పాయింట్స్ అయినా కరెక్ట్గా పెట్టుంటే అయిపోతుండే అని నేను అంటున్నాను. వచ్చిండా సైంటిస్ట్? గేమ్ ఆడుతున్నాం అంతే. ఇప్పుడు మనము ఇంట్లో క్యారమ్ బోర్డ్ ఆడుతున్నాము, స్ట్రైక్ కొడుతున్నంత మాత్రాన అది గేమ్ అంతే, ఇది గేమ్ అంతే. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? గుడ్ మార్నింగ్ ఎవ్రీబడీ. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడీ. నాకు నువ్వు ఎక్కడైనా నాకు నెగిటివ్ ఆలోచన వచ్చిందంటే క్లియర్ చేసుకోవడం నా హ్యాబిట్ అక్క. నువ్వు తప్పుగా అయితే అనుకోకు, క్యారీ ఫార్వర్డ్. చూసావులే, నువ్వు దూరంగా జరుగమ్మా, చూడలేక దస్తున్నావా? మాట్లాడినావు నీతోనే? ఎవరు? వీడు పెద్దోడు, పెద్దోడు నువ్వు చిన్నోడు. ఇద్దరికిద్దరు మంచిగా దొరికింది దీనికి.
చోటేమియా బడేమియా. మీరంతా ఇంట్లో ఇప్పటికే వారం రోజులు పైగా గడిపారు. ఇప్పటి వరకు మీ స్టే ఎలా అనిపించింది? బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే మీ దగ్గర ఉన్న ఆహార పదార్థాలు వండినవి లేదా వండనివి ప్రతిదీ స్టోర్ రూమ్ లో పెట్టండి. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్.